మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Namaste, welcome to Suman TV. Nenu Shivara Shankar. Here we have very famous liver and gastroenterologist Dr. Nagur Basha Garu, Kerwell Hospital, Kottapeta, Guntur. Namaste, sir. నమస్తే అండి. Gas trouble, gastric issues. It's a very big thing. అసలు బిగ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఒక మనిషి గ్యాస్ట్రిక్ లేదంటే గ్యాస్ సమస్యలు పొట్టకి సంబంధించిన ఇష్యూస్ లేకుండా జీవితాన్ని పూర్తి చేయలేడు అనేది నా ఉద్దేశం. 100%. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇమ్మీడియట్ గా ఇవన్నీ తెలుస్తాయి, ఈ సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమి. బట్ హెపటైటిస్ బి చాప కింద నీరు లాగా ఎంతో కాలం అయితే కానీ తెలియట్లేదు, అది లివర్ మీద డ్యామేజ్ చేస్తుంది. అసలు ఏంటి ఈ హెపటైటిస్ బి కారణం ఏంటి, అసలు ఎలా? చాలా మంచి ప్రశ్న వేశారు శివ గారు. ఒక మాట చెప్తాను. నేను యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకప్పుడు ఐఎమ్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ ఎన్విహెచ్సిపి ప్రోగ్రామ్. ఎన్విహెచ్సిపి ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెపటైటిస్ బి, హెపటైటిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఎన్విహెచ్సిపి, హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. సో ఇదేంటయ్యా అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యమే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే రెండు డేంజరస్ వైరస్లు లివర్ని సైలెంట్ కిల్లర్స్ అనమాట. ఆ లివర్ కూడా ఎలా డ్యామేజ్ అవుతాయా అంటే ఇట్స్ లైక్ ఏ పేషెంట్ డైరెక్ట్గా లివర్ క్యాన్సర్తో వస్తాడు, లేదంటే లివర్ పూర్తిగా చెడిపోయి పొట్టలో నీరు చేరి మొత్తం ఇంకా ఆల్మోస్ట్ లివర్ మార్పిడి స్టేజ్ దాకా వచ్చేస్తాడు. అప్పటి వరకు నో సిమ్టమ్. సో అందుకే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఎన్విహెచ్సిపి ప్రోగ్రాంలో మేము ఇంక్లూడ్ చేసింది ఏంటంటే స్క్రీనింగ్ హై రిస్క్ గ్రూప్స్. అంటే అసలు హెపటైటిస్ బి బారిన పడేవాళ్ళు ఎవరు మెయిన్గా అంటే ఒకళ్ళు సెక్స్ వర్కర్స్, ప్రాస్టిట్యూట్స్, సెక్స్. ఎందుకంటే హెపటైటిస్ బి 4 రకాలుగా వ్యాపిస్తుంది. ఒకటి వచ్చేసి సెక్స్ పరంగా, రెండోది వచ్చేసి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రావచ్చు, మూడోది వీళ్ళు బార్బర్లు వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ బ్లేడ్స్, ఒకే బ్లేడ్ హెపటైటిస్ బి పేషెంట్ వాడిన బ్లేడే ఇది వాడినా సరే వీటి నుంచి వస్తూ ఉంటుంది. నాలుగోది ఎవరిదైనా బ్లడ్ పొరపాటున హెపటైటిస్ బి పాజిటివ్ బ్లడ్ వీళ్ళకి ఎక్కించిన, లేదంటే డాక్టర్స్ ఆల్సో అట్ రిస్క్. సపోజ్ హెపటైటిస్ బి పేషెంట్ని ఆపరేట్ చేసేటప్పుడు సడన్గా ఆ బ్లడ్ వెళ్ళేసి ఆ బ్లడ్కి ఏదైనా నీడిలు డాక్టర్ గారికి గుచ్చుకున్న పక్కన ఉన్న నర్సింగ్ స్టాఫ్. సో అందుకే హై రిస్క్ గ్రూప్స్ అంటాం. అందులో మెయిన్ వచ్చేసి సెక్షువల్ వర్కర్స్, లేదంటే మెడికల్ పర్సనల్స్ ఎవరైతే ఆల్మోస్ట్ హెపటైటిస్ బి అనేది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి హెపటైటిస్ బి కూడా ఉండొచ్చు, హెపటైటిస్ సి కూడా ఉండదు. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రెండు ఎలాగైతే హెచ్ఐవి వ్యాప్తి చెందుతుందో అలాగే వస్తుంది, కానీ హెచ్ఐవి అన్నంత డేంజరస్ అయితే కాదు. అది మాత్రం మన ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. సో హెపటైటిస్ బి వైరస్ వచ్చిందని కానీ ఇమ్మీడియట్గా మన పేషెంట్స్ అంటే మనోళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక రకమైన ఫోబియాలోకి వెళ్ళిపోతారు, అదొక భయం. సో దయచేసి అలాంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ అందులోనూ ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి 90% మెంబర్స్కి ఏం చేయదు, ఒక 10-15% మెంబర్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అది ఏంది ఎర్లీగా తెలుసుకోవడం వల్ల, ముందుగానే తెలుసుకుంటే అది కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. అందుకే ఏంటంటే మేము చెప్పేది అదే, హై రిస్క్ ఏరియాస్, హై రిస్క్ జోన్స్ ఉంటాయి. ఆ జోనల్స్ని మనం ఇమ్మీడియట్గా స్క్రీన్ చేసుకోవాలి. ఆ స్క్రీన్ చేసిన వెంటనే ఎవరెవరైతే వాళ్ళ పాజిటివ్ ఉన్నారో వాళ్ళకి మనం అసలు ఈ వైరస్ ఏమైనా లివర్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందా లేదా అని మనం అసెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ పెద్ద ఇష్యూ ఏంటంటే ముందుగానే పసిగట్టలేకపోవడం. దాన్ని అందుకే అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ట్రీట్మెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి నేను చెప్పదలుచుకుంది, ఈ హెపటైటిస్ బి సంబంధించి, హెపటైటిస్ సి సంబంధించి ఒకప్పుడు ఎలాగైతే ఈ హెచ్ఐవి పేషెంట్స్కి మన గవర్నమెంట్ తరఫున ఈ నాకో అని చెప్పేసి ఉంటుంది, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకే, వీళ్ళు మెడిసిన్స్ ఎలా అయితే సప్లై చేస్తున్నారో నౌ త్రూ ఎన్విహెచ్సిపి, నేషనల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ గివింగ్ ఫ్రీ మెడిసిన్స్ టు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, విచ్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ సమ్ lakhs. సార్ ఇప్పుడు మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఉంది హెపటైటిస్ బి? సో ఇది యూజువల్గా ఏంటంటే పర్సంటేజ్ అనేది ఏరియా బట్టి ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు మన కనుక ఈ గుంటూరు ఇప్పుడు ఏంటంటే జిల్లాలుగా బాగా ఎక్కువ డివైడ్ అయ్యాయి కాబట్టి మనకి ఎక్కువగా పల్నాడు బెల్ట్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. ఓకే, మాచర్ల, పిడుగురాళ్ళ ఆ ఏరియా నుంచి కొంచెం ఎక్కువ బెల్ట్ గ్రూప్ ఉంటుంది. తర్వాత ఇటు ప్రకాశం, మార్కాపురం, దుర్గి ఆ సైడ్ నుంచి కూడా బాగా ఎక్కువ పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో
ఓకే. అండ్ ఈ ఒక చిలుకలూరుపేట మన గుంటూరు సరిహద్దులో పక్కన చిలుకలూరుపేట అంటే ఎక్కడైతే ఈ ప్రాస్టిట్యూషన్ గ్రూప్స్ గానీ, లేదంటే ఈ అన్‌హైజీనిక్ ప్రాక్టీసెస్ గానీ ఆర్ ఫెమిలియర్ అంటే అంటే ఆ రోజుల్లో ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అంటే మీకు ఒక విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది. ఒకప్పుడు 1980s బిఫోర్ హెపటైటిస్ సి అనేటటువంటి ఒక వైరస్ అనేది 1980 తర్వాతే కనిపెట్టారు. 80s తర్వాత రీసెంట్‌గానే. సో 1980s, 70s బిఫోర్ ఎవరైతే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకున్నారంటే అప్పట్లో బ్లడ్ ఎక్కించుకుంటా ఉంటారు కదా! సో ఎవరైతే ఈ హెపటైటిస్ బి సంబంధించి ట్రీట్మెంట్ చేసుకొని హెపటైటిస్ సి అనేది స్క్రీనింగ్ లేకుండా బ్లడ్ ఎక్కించుకున్నారో, అప్పుడు బ్లడ్ ఎక్కించుకున్న వాళ్ళలో చాలామందికి ఇప్పుడు సి అంటే చూడండి అప్పటికి ఇప్పటికి ఒక 30 ఇయర్స్ వస్తుంది. సో అంటే ఈజీగా ఒక 60, 70 ఇయర్స్ ఏజ్ వచ్చేసి ఉంటుంది వాడికి సి పాజిటివ్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా లివర్ ప్రాబ్లంతో లివర్ సిరోసిస్తో వస్తూ ఉన్నారు. అందుకే ఏంటంటే ఎవరైతే 1970s, 80s బిఫోర్ ఎవరైనా బ్లడ్ ఎక్కించుకుంటే వాళ్ళు కూడా హెపటైటిస్ సికి స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇక్కడ హెపటైటిస్ బి ఎప్పటి వరకు మనకు కనిపెట్టవచ్చు? యూజువల్గా ఏంటంటే అండి హెపటైటిస్ బి అనేది సిమ్టమ్స్ లెస్, అసలు ఏం ఉండవు అన్లెస్ అంటే అది కనుక సడన్గా వస్తే. సపోజ్ హెపటైటిస్ బి అనేది ఏంటంటే పుట్టుకతో వస్తే సిమ్టమ్స్ ఉండవు. కొంతమందికి ఏంటంటే మధ్యలో ఇన్బిడిల్ సపోజ్ ఎవరైనా హెపటైటిస్ బి పాజిటివ్ ఉమెన్తో సెక్షువల్గా పాల్గొన్నాడు అనుకోండి, వీడికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ముందు లేదు అంటే ముందే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోలేదు. సో వీడికి ఏంటంటే హెపటైటిస్ బి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈ టైంలో ఏంటంటే వీడికి ఈజీగా జాండీస్ ఇవన్నీ వచ్చేస్తాయి. సడన్గా జ్వరము, జాండీస్, ఫీవర్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని అక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటాం. ఓకే. ఈ సిమ్టమ్స్ అనేవి ఏంటంటే మిడిల్లో హెపటైటిస్ బి అటాక్ అయితే వస్తుంది. అదే పుట్టుకతో ఎఫెక్ట్ అయితే మాత్రం ఏం రాదు. ఈ గ్యాస్ట్రిక్ సంబంధించి చాలా పెద్ద సబ్జెక్టు, ఇంకా చాలా టాపిక్స్ అలా మిగిలిపోయి ఉన్నాయి. మళ్ళీ మనం ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.